రాష్ట్రాన్ని వెడగొట్టడం అన్యాయం, తప్పైపోయిందని లెంపలేసుకుని కోట్ల మంది సీమాంధ్రులకు క్షమాపణ చెప్పే వరకు చంద్రబాబును రాయలసీమ గడ్డ మీద అడుగు పెట్టనీయవద్దన్నారు షర్మిల. తెలంగాణకు అనుకూలంగా ఇచ్చిన లేఖ వెనక్కి తీసుకునే వరకు చంద్రబాబును తరిమి కొట్టాలి అన్నారు. సమైక్య శంఖారావంలో భాగంగా షర్మిల వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు సభలో ప్రసంగించారు. రాష్ట్ర విభజనకు ప్రధాన కారకుడు చంద్రబాబు అంటూ మండిపడ్డారు. రాష్ట్రం అగ్నిగుండం అవుతోన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడులో మాత్రం చలనం లేదన్నారు షర్మిల. బ్లాంక్ చెక్ ఇచ్చినట్లు తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని విభజించే సాహసం చేస్తుందంటే కారణం చంద్రబాబు విభజనకు మద్దతు పలకడం వల్లనే అన్నారు. ఎఫ్డీఐ బిల్లు విషయంలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలికి కోట్ల మంది రైతులకు, కోట్ల మంది చిరు వ్యాపారులకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 32,000 కోట్ల రూపాయలు విద్యుత్ ఛార్జీలు పెంచితే అన్ని ప్రతిపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాసం పెడితే చంద్రబాబు మాత్రం కిరణ్ ప్రభుత్వంపై ఈగ కూడా వాలనీయకుండా విప్ జారీ చేసి సర్కార్ను కాపాడారని మండిపడ్డారు. అన్నదమ్ముల మధ్య అగ్గిపెట్టి ఆ అగ్గిలో కాంగ్రెస్ పార్టీ చలికాసుకుంటుందని షర్మిల విమర్శించారు. ఓట్లు, సీట్ల కోసం టీఆర్ఎస్ ను తమలో కలుపుకునైనా సరే రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం కోసం కోట్ల మంది ప్రజలకు అన్యాయం చేయడానికి పూనుకుంది కాంగ్రెస్ పార్టీ అంటూ షర్మిల నిప్పులు చెరిగారు.